మీకు సనాతన ధర్మం అనేటువంటిది ఏంటిది అనేది మనకు తెలియనంత వరకు ఎంతమంది ఎన్నైనా చెప్పచ్చండి. మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. మసక చీకటిలో ఎదురుగా ఒక తాడు కనపడితే దాన్ని పాము అనుకుంటామంట. ఎప్పుడైతే లైట్ వెలుగుతుందో, లైట్ వేస్తామో అప్పుడే తాడు అని తెలిసి మన భయం పోతుంది. అప్పటిదాకా అంటే నువ్వు గంట సేపటి దాకా లైట్ వేయలేదనుకోండి, అప్పటిదాకా అది పాము అని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాల వాదనలు చేయొచ్చు. కానీ లైట్ వేసిన మరుక్షణం సత్యం తెలిసిపోతుంది. ఒకసారి చూడండి, నా చేతిలో ఏముంది చెప్పండి, ఆలోచించి చెప్పండి. 5 నిమిషాలు టైం ఇస్తాను, చెప్పగలరా? లేదు, గంట సేపటి దాకా ఇలాగే పట్టుకుంటాను. వాదనలు పెడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళకి 10 రూపాయలు ఇద్దాం, 50 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు ఇస్తాం, చెప్పగలరా? లేదు, ఈ రోజంతా చర్చిద్దాం, 1,00,000 రూపాయలు ఇస్తాం, చెప్పగలరా? వాదనలు జరుగుతుంటాయి, సత్యం బయటపడదు. కానీ సత్యం అనేది క్షణమాత్రంలో తెలిసిపోతుంది. చేతిని తరిచిన మరుక్షణం వాదనలు ఉండవు, గొడవలు ఉండవు, ఏముండవు. ఇదేంటి, ఏదో ఒక చిన్న గాజు బాటిల్, హోమియోపతి మెడిసిన్ బాటిల్. సేమ్ ఇదే రకంగా సనాతన ధర్మం అంటే ఏంటి అనేది మనం బోర్డు మీద రాసి పెట్టుకున్నాం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఇది సనాతన తత్వం. ఇది అవునా కాదా మీరు చెప్పండి. ధర్మం అంటే ఏంది? పరోపకారాయ ధర్మం, అధర్మాయ పరపీడనం. ఇవి రెండు మన చేతిలో ఉన్నటువంటి క్యాండిల్స్. ఇవి కాకుండా ఈ సనాతన తత్వం, ధర్మం అంటే మీరు ఏదో చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఎన్నన్నా చెప్పనివ్వండి, అది పాము కట్లపామా లేకపోతే తాచుపామా, ఇన్ని వాదనలు అవసరం లేదు. మన చేతుల్లో క్యాండిల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం సనాతనం అంటే ఏంటి, ధర్మం అంటే అది మీరు ఎప్పుడైతే తెలిసిందో వారు చెప్పేది ఏది నిలవదు. ఇది కాదని వారు నిరూపించాలి. సనాతన తత్వాన్ని ఎవరైతే నిరూపించారో వారు సద్గురువులు. వారు బాబా గారు కావచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఆయన జీసస్ కావచ్చు, లేదు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ కావచ్చు, లేదు సంత్ రవిదాస్ కావచ్చు, కబీర్ కావచ్చు, మాకు సంబంధం లేదు. సనాతన ధర్మం మాత్రమే ముఖ్యం. బాబాని విమర్శిస్తున్నారంటే దానికి నా పర్సనల్ వ్యక్తిగతం, దాన్ని నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే ప్రేమించేవాళ్ళు ఉన్నట్టే ద్వేషించేవాళ్ళు కూడా ఉంటారు, దానికి సమాధానం చెప్పలేం. కానీ సనాతన ధర్మం అనే దాన్ని వక్రీకరించకూడదు. దీన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక పద్యం చెప్తారు. సారపు ధర్మమున్ విమల సత్యమున్ పాపము చే బొంకు చే చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారులు ఉపేక్ష చేసిరేని అది వారల చేటుకు కానీ సత్య నిస్తారకము ధర్మ విస్తారకమయ్యే దైవం ఉండేడినని. అంటే సత్యము ధర్మం అనేటువంటి వాటిని ఎవరైనా వక్రీకరిస్తుంటే దయచేసి మనం మాట్లాడాలి. మాట్లాడకపోతే ఏమవుతుంది అని అంటే సమాజం మొత్తం పెడత్రోవలో వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడి నుంచి దిల్సుఖ్ నగర్కి ఎలా వెళ్ళాలి అంటే కరెక్ట్ అడ్రస్ చెప్పారంటే వెళ్తాడు. లేదు, తప్పు అడ్రస్ చెప్పాడు అనుకోండి, సాయంత్రం దాకా కాదు రేపంతా వెతికినా కానీ అతనికి అడ్రస్ దొరకదు. కాబట్టి సనాతనం ఏంటి, ధర్మం ఏంటి, ఇది మనం తెలుసుకుంటే చాలు. ముందు వాళ్ళు ఎన్నన్నా చెప్పనివ్వండి, కంఠ శోష వాదించనివ్వండి, బాబు సనాతనము ధర్మం, సనాతన ధర్మం అంటే అందుకే బ్యానర్ మీదనే రాసాం. ఎందుకంటే ఇంత పెద్ద వాక్యాలంటే షిరిడి సాయి గ్లోబల్ మిషన్ సత్యం ధర్మం మీద ఆధారపడి ఉంది. దాని సత్యానికి దారి చూపించారు బాబాగారే చెప్పారు, నేను చెప్పట్లేదు. అనేక మార్గాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి, సత్యాన్ని చేరుకోవడానికి. బాబా దగ్గర నుంచి కూడా ఒక మార్గం ఉంది, మేము వెళ్తున్నాం. విమర్శించేవాళ్ళు విమర్శించకూడదు, కానీ సత్యాన్ని నువ్వు తప్పుగా చెప్పకూడదు. సత్యం సనాతన ధర్మానికి తప్పుడు అర్థాలు చెప్తే మన భావితరాలు మొత్తం నాశనం అయిపోతాయి. సో కాబట్టి మేము షిరిడి సాయి గ్లోబల్ మిషన్ తరఫున మనం ప్రతి ఒక్కరూ సత్యం ధర్మం, ఈ 2 పదాలు నేర్చుకోండి. ఎవరేది చెప్పినా దీనికి అనుగుణంగా చెప్పారా, వాళ్ళు ఏదో వేరే చెప్తున్నారంటే దాన్ని వదిలేసేయటమే. ఎందుకంటే మీ కళ్ళెదురుగా తాడుంటే అది కట్లపామ, వానపామ, తాచుపామ అని ఎన్ని వాదనలు చెప్పి మీకు తెలియదా? మీకు కళ్ళు లేవా? అది తాడయా అని చెప్పి మనం ధైర్యంగా చెప్పగలం. సత్యాన్ని మనం తెలుసుకుంటే చాలు. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా?
ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.